జై శ్రీరామ్. రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండ 123వ భాగము. సీతారామలక్ష్మణ సుగ్రీవాదులు వానర సైన్యము ఎక్కిన పుష్పక విమానము ఆకాశంలో ఎగురుతూ అయోధ్య వైపు నెమ్మదిగా సాగిపోతూ ఉంది. రాముడు సీతను తన పక్కన కూర్చోబెట్టుకుని ఇలా అంటున్నాడు. సీత, అటు చూడు, ఆకాశంలో నుండి లంక ఎంత సుందరంగా కనపడుతూ ఉందో. అది విశ్వకర్మ త్రికూట పర్వత శిఖరము మీద అందంగా నిర్మించిన స్వర్ణలంక. అదుగో అదే యుద్ధభూమి. అక్కడే కోటానుకోట్ల మంది రాక్షసులను తన మూర్ఖత్వానికి బలిపెట్టాడు రావణుడు. వాళ్ల రక్తం ఏరుల్లాగా పారించాడు. అక్కడే రావణుడు నా చేతిలో మరణించాడు. అదిగో అక్కడ కుంభకర్ణుడు పడిపోయాడు. ఇక్కడ ప్రహస్తుడు చంపబడ్డాడు. ఇదిగో ఇక్కడే హనుమంతుడు ధూమ్రాక్షుని సంహరించాడు. అదిగో అక్కడ లక్ష్మణుడు ఇంద్రజిత్తును చంపాడు. ఆ పక్కనే అంగదుడు వికటుడు అనే రాక్షసుడిని చంపాడు. ఈ యుద్ధభూమిలోనే విరూపాక్షుడు, మహాపార్శ్వుడు, మహోదరుడు, అకంపునుడు, త్రిశిరస్సు, అతికాయుడు, దేవాంతకుడు, నరాంతకుడు మొదలగు రాక్షస వీరులు చంపబడ్డారు. వారే కాదు, మత్తుడు, కుంభకర్ణుడి కుమారులైన నికుంభుడు, కుంభుడు, వజ్రదంష్ట్రుడు, దంష్ట్రుడు ఇంకా చాలామంది రాక్షస వీరులు చంపబడ్డారు. అదుగో అక్కడే నేను మకరాక్షుడిని చంపాను. అకంపనుడు, శోణితాక్షుడు, యూపాక్షుడు, ప్రజంఘుడు, విద్యుజ్జిహ్వుడు, యజ్ఞశత్రువు, సుప్తఘ్నుడు, సూర్యశత్రువు, బ్రహ్మశత్రువు కూడా ఇక్కడే చంపబడ్డారు. సీత, అక్కడే రావణుడి కళేబరం పడి ఉంటే రావణుడి భార్య మండోదరి రావణుడి శరీరం మీద పడి ఏడ్చింది. సేతువు మీద మేము సముద్రమును దాటిన తరువాత మేమందరము అక్కడే విడిది చేశాము. అదే సాగర చక్రవర్తి మనుమలు తవ్విన సముద్రము. దానిమీదనే నలుడు సేతువును నిర్మించాడు. సీత, చూడు, ఈ సముద్రము ఎంత విశాలంగా ఉందో. సీత, అదిగో అదే మైనాక పర్వతము. ఆ పర్వతమే హనుమంతుడు నిన్ను వెతుకుతూ సముద్రము దాటుతూ ఉంటే ఆయనకు ఆశ్రయము ఇవ్వడానికి ప్రయత్నించినది. అక్కడే వానరసేన సేతువు మీదుగా సముద్రమును దాటారు. అదుగో అక్కడే విభీషణుడు నా వద్దకు వచ్చి నన్ను కలిశాడు. ఆ ప్రదేశము నుండే సేతువును కట్టడం మొదలుపెట్టాము. దానినే సేతుబంధము అని అంటారు. ప్రస్తుతము ధనుష్కోటి అనే ప్రదేశముగా చెబుతారు. అది పరమ పవిత్రమైన పుణ్యస్థలము. సీత, సీత, అటు చూడు, మనము కిష్కింధకు వస్తున్నాము. ఆ కనిపించేదే కిష్కింధానగరము. ఆ నగరం దగ్గరలోనే నేను వాలిని చంపాను అని అన్నాడు. ఆ కిష్కింధానగరమును చూసి సీత రామునితో ఇలా అంది. మనము ఈ కిష్కింధలో ఆగి సుగ్రీవుని అంతఃపుర స్త్రీలైన తారా మొదలగు వారిని కలుసుకుని వారిని కూడా అయోధ్యకు తీసుకుని వెళదాము అని అన్నది. దానికి రాముడు సంతోషంగా ఒప్పుకున్నాడు. పుష్పక విమానము కిష్కింధలో ఆగింది. అప్పుడు రాముడు సుగ్రీవునితో ఇలా అన్నాడు. సుగ్రీవా, మీరు వానర నాయకులు తమ తమ భార్యలను కూడా తీసుకురండి. అందరూ కలిసి పుష్పకము ఎక్కండి. అయోధ్యకు పోదాము. సుగ్రీవా, నీ భార్యలను తీసుకురమ్మని సీత పదే పదే చెప్పింది. త్వరగా తీసుకునిరా అని అన్నాడు రాముడు. వెంటనే సుగ్రీవుడు తన అంతఃపురమునకు వెళ్ళాడు. తారను చూసి ఇలా అన్నాడు. తారా, నిన్ను నా ఇతర భార్యలను కూడా అయోధ్యకు తీసుకురమ్మని రాముడు ఆదేశించాడు. నీవు త్వరగా ప్రయాణమునకు సిద్ధం కండి. మీరందరూ అయోధ్యలో రాముని తల్లులను చూడవచ్చును అని పలికాడు సుగ్రీవుడు. ఆ మాటలు విన్న తార సుగ్రీవుని భార్యలందరినీ పిలిచింది. రాముని ఆదేశానుసారము మనమందరము అయోధ్యకు పోతున్నాము. అక్కడ రాముని వైభవమును చూద్దాము. త్వరగా రండి అని పలికింది. వెంటనే తారతో సహా అంతఃపుర కాంతలందరూ పుష్పక విమానమును ఎక్కారు.
విమానము పైకి ఎగిరింది. ఋష్యమూక పర్వతము మీదిగా ఎగురుతూ ఉంది. అప్పుడు రాముడు ఇలా అన్నాడు, సీత, ఆ కనపడునదే ఋష్యమూక పర్వతము. అక్కడే నేను సుగ్రీవుని కలుసుకున్నాను. మాకు మైత్రీ బంధము అక్కడే జరిగింది. అదుగో అదే పంపానదీ తీరము. ఇక్కడ కనపడే సుందర దృశ్యములను చూసి నేను నిన్ను తలుచుకుంటూ ఎంతగానో విలపించాను. ఈ పంపా తీరమున ఉన్నదే శబరి ఆశ్రమము. ఇక్కడే నేను శబరిని కలుసుకున్నాను. అదుగో అక్కడే నేను కబంధుని చంపాను. అతడే నన్ను సుగ్రీవుని కలుసుకోమని చెప్పాడు. సీత, మనం జనస్థానమునకు వచ్చాము. నిన్ను వెతుకుతూ వస్తూ ఉంటే ఇక్కడే మేము జటాయువును కలుసుకున్నాము. నీకోసం జటాయువు తన ప్రాణాలు అర్పించినది ఇక్కడే. అదుగో పర్ణశాల. అక్కడే నిన్ను రావణుడు నేను ఇంటలేని సమయములో అపహరించాడు. నీకు తెలుసు కదా, నేను అక్కడే కదా త్రిశిరస్సును, కరుడిని, దూషణుడిని, వారి సైన్యమును హతమార్చింది. మనం గోదావరి తీరములో పోతున్నాము. అదుగో అదే అగస్త్యుని ఆశ్రమము. ఆ పక్కదే సుతీక్ష్ణుని ఆశ్రమము. అదే శరభంగాశ్రమము. ఇక్కడే ఆనాడు దేవేంద్రుడు వచ్చాడు. అటు చూడు, ఆ ఆశ్రమ ప్రాంతములలో మునులు అటూ ఇటూ తిరుగుతున్నారు. ఇప్పుడు మనము విరాధుడిని చంపిన ప్రదేశమునకు వచ్చాము. ఇక్కడే అత్రి మహాముని ఆశ్రమము ఉంది. ఇక్కడే నువ్వు అనసూయను చూశావు. ఇప్పుడు మనము చిత్రకూట పర్వత ప్రాంతమును చేరుకున్నాము. ఇక్కడే నన్ను భరతుడు తిరిగి రాజ్యభారము వహించమని వేడుకున్నాడు. సీత, అదే యమునా నది ఒడ్డున ఉన్న భరద్వాజుని ఆశ్రమము. అది దాటగానే కనిపించేది పరమ పవిత్రమైన గంగానది. ఆ గంగానదీ తీరమున ఉన్నదే గుహుడు పరిపాలించే శృంగిభేరపురము. అదే సరయూ నది. అయోధ్యానగరము పక్క నుండి ప్రవహించే సరయూ నది. సీతా, చూడు, మనము అయోధ్యకు వచ్చాము. అదే అయోధ్యానగరము. నమస్కరించు. ఇదే మా తండ్రి గారు దశరథుడు పరిపాలించిన అయోధ్యానగరము అని అన్నాడు రాముడు. రాముడి మాటలు వినగానే విభీషణుడు, సుగ్రీవుడు, వానరులు, రాక్షసులు బిలబిలా పైకి లేచారు. అందరూ ఆకాశము నుండి అయోధ్యానగర సౌందర్యములను కనులారా చూస్తున్నారు. తెల్లని మేడల వరుసలు, విశాలమైన రాచవీధులు, ఏనుగులు, గుర్రములు అటూ ఇటూ తిరుగుతూ ఉంటే ఇంద్రుని రాజధాని అమరావతి వెలి శోభిల్లుతున్న అయోధ్యానగరమును అందరూ పుష్పక విమానము నుండి చూశారు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండ 123వ భాగము సంపూర్ణము. హరి ఓం తత్సత్.